జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన అభివృద్ధి అంతా బాగుంది కాబట్టి అందరూ తనకే వేస్తారు అనుకుంటున్నాను. ఉమ్. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకారం ఎవరు మోగిస్తారు, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారే విజయశంకర్ మోగిస్తారు. ఏం చేశారు అసలు, ఆయన ఏం చేశారని మీకు ఆయన మోగిస్తారు? ఆయన చాలా పథకాలు అభివృద్ధి చేశారు. ఆయన చెప్పే ప్రతి పథకం ఆయన అమలు చేశారు. ఆయన చేయబట్టికి అందరూ ఆయనకే ఓటేస్తారని అనుకుంటున్నాను. ఓకే. జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతారు ఖచ్చితంగా. ఓకే. జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనలోనే మంచి జరిగింది. ఆయన చేసే సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి చేశారు. ఆయన ప్రతి సంక్షేమ పథకం కూడా అందరికీ పార్టీ ఫీలింగ్ లేకుండా అందరికీ అందేలాగా చేశారు. మరి చంద్రబాబు గారు ఏం చేయలేదా? చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే పథకాలు ఏవి అభివృద్ధి చేయలేదు. ఆయన మాటకే చెప్తాడు తప్ప ఆయన ఏ పనులు ఏమీ సక్రమంగా చేయరు. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పాలనకే ఎక్కువ అనుకూలంగా ఉంది. ఎందుకు ఆయనకు అనుకూలంగా? ప్రతి అక్క చెల్లెమ్మలో ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా ఆయన పెట్టే ప్రతి పథకం లబ్ధి పొందారు కాబట్టి ప్రతి అక్క చెల్లెమ్మలో కూడా జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు. ఓకే. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే. ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి 150+ రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.